హాయ్ అందరికీ, తాళం తత్వంకి స్వాగతం. జీవితంలో డబ్బు గొప్పదా లేదా విద్య గొప్పదా అనేది ఇద్దరు స్నేహితుల ద్వారా మనం ఈ కథలో తెలుసుకోబోతున్నాం. దాని పేరు విద్యయాః మహత్వం, విద్య యొక్క గొప్పదనం. ఏకం నగరం ఆసీత్, ఒక పట్టణం ఉండేది. తత్ర రామః సోమః ఇతి మిత్రద్వయం ఆసీత్, అక్కడ రాముడు సోముడు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రామః విద్యాం ఇచ్చతి, రాముడు విద్యను కోరుకునేవాడు. సోమః ధనం ఇచ్చతి, సోముడు డబ్బును కోరుకునేవాడు. ఏకదా మిత్రద్వయం విదేశం ఆగచ్చత్, ఒకసారి స్నేహితులిద్దరూ విదేశానికి వెళ్లారు. తత్ర విద్యాభ్యాసం అకరోత్ రామః, రాముడక్కడ విద్యాభ్యాసం చేశాడు. సోమః ధన సంపాదనం అకరోత్, సోముడు డబ్బులు సంపాదించాడు. అనేకాని వర్షాన్ని ఆగచ్చన్, చాలా సంవత్సరాలు గడిచాయి. మిత్రద్వయం అపి స్వనగరం ఆగచ్చత్, ఇద్దరు స్నేహితులు తమ పట్టణానికి వచ్చారు. మార్గే చోరాహ ఆగచ్చన్, మార్గంలో దొంగలు వచ్చారు. సోమస్య ధనం అహరన్, సోముడి డబ్బును దోచుకుపోయారు. అనంతరం మిత్రద్వయం నగరం ఆగచ్చత్, తర్వాత ఇద్దరు స్నేహితులు నగరానికి వచ్చారు. నగరే మహారాజా ఆసీత్, నగరంలో మహారాజు ఉండేవాడు. సహ మిత్రద్వయం అపశ్యత్ అనంతరం విద్యావంతం రామం ఆహ్వయత్, రాజు స్నేహితులిద్దరినీ చూసి విద్యావంతుడైన రాముని ఆహ్వానించాడు. త్వం మంత్రిస్థానే తిష్ఠ ఇతి అవదత్, నీవు మంత్రి పదవిలో ఉండు అని అన్నాడు. రామః మంత్రీ అభవత్, రాముడు మంత్రి అయ్యాడు. సోమః విద్యావిహీనః, సోముడు విద్య లేనివాడు. సహ జీవనార్థం రామస్య సేవక అభవత్, అతడు పొట్టకూటి కోసం రామునికి సేవకుడయ్యాడు. ఇదండి కదా, జీవితంలో మనకి అర్థమైంది కదా. డబ్బు ముఖ్యమా విద్య ముఖ్యమా అంటే, విద్య మనల్ని విద్యావంతులుగా సంఘంలో గౌరవంగా బతకడానికి తోడ్పడుతుంది.